Everybody drop. Hi, hello, good evening. Welcome to D Celebrity Special Season 2. ఈ వారం మనం డి సెలబ్రిటీ స్పెషల్ లో జరుపుకోబోతున్నాం ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేటువంటి థీమ్. మన డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ఓల్డ్ ఇస్ గోల్డ్ థీమ్ ని జడ్జ్ చేయడానికి మన 24 క్యారెట్ గోల్డ్ లాంటి జడ్జిలు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బ్యూటిఫుల్ జడ్జెస్. ఈ జడ్జిలు పేరు కామ్ని స్టైల్ వేరు పెళ్లి కీడుంటే చాలు పత్తులతో పనే లేదు. ఈ జడ్జిలు పట్టు పట్టు ఈ జడ్జిలు పట్టు బెసర పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు. ఈ జడ్జిలు పట్టు పట్టు ఈ జడ్జిలు పట్టు కొట్టుమే మళ్ళీ కొట్టు రికార్డు పలిగేటట్టు. ఈ జడ్జిలు పట్టు పట్టు ఈ జడ్జిలు పట్టు ఈ జడ్జిలు పట్టు కొట్టకునే నా మీదట్టు. బాబా మాస్టర్, వెల్కమ్ బ్యాక్ టు డి. థ్యాంక్ యూ ఎనీవే బ్యాక్ టు మై హోమ్ అలా అనిపిస్తుంది. సో హ్యాపీ టు సీ యూ మాస్టర్. లవ్ యూ టు సీ యూ ఆల్. అండ్ అన్సిక చాలా రోజుల తర్వాత చూస్తున్నాను, 7 years తర్వాత చూస్తున్నాను. అండ్ మై డియర్ ఫ్రెండ్ అండ్ జెన్యూన్ ఫ్రెండ్ గణేష్ బాయ్. మన కంటెస్టెంట్లు వచ్చేసారు, కొరియోగ్రాఫర్లు వచ్చేసారు, కానీ టీమ్ లీడర్లు రాలేదు. వద్దు ఈ రౌండ్ వద్దు. ఓల్డ్ ఇస్ గోల్డ్ వచ్చి వేరే మాదిరి చేస్తున్నాము. టీమ్ లీడర్ వద్దు, ఎవరు వద్దు. మనం స్ట్రైట్ గా షోకి వెళ్తాం. ఓకే మాస్టర్, షో ప్లీజ్. ఓల్డ్ ఇస్ గోల్డ్ మీ నుంచి తప్పుకోవాలంటే డీకి ఎప్పటి నుంచో ఉన్న ఒక ఓల్డ్ గోల్డ్ రావాలి. ఎక్కడ ఓల్డ్ ఇస్ గోల్డ్? ఎక్కడ ఓల్డే నాట్ గోల్డ్? ఓల్డ్ ఎక్కడ? ఎక్కడ ఓల్డ్? అది ఎక్కడయ్యారా? వచ్చేయ్. आपण का स्टाइल क्या है मालूम कि रात पोरुस्ते साइड मार खतरनाक बीटोस्ते स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार. ఏంట్రా ఏదో బాగుబలిలో బైసన్ పట్టుకొని ఇలా పోతారు కదా, అలా పోయాడు వాడు. ఆయనను పొగుడుతున్నారో తెలియదు, నన్ను తిడుతున్నారో తెలియట్లేదు. షాకింగ్. నేను వాడు ఈ మూమెంట్ లో చేసినప్పుడు నాకు షాక్. అతను ఒక్కడే మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని మాట్లాడిన అయిపోయింది. లేదురా, నిన్న మాట్లాడుతూ కూడా పాతదే కదా మాట్లాడతావు. అందుకెందుకు మాట్లాడాలి నువ్వు? నేను మాట్లాడతాను. ఇట్స్ మై రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. నేను చూసావా ఇయర్లీ వన్స్ వస్తున్నాను, అలాగా నువ్వు కూడా ఇయర్లీ వస్తు. వాడికి రిటైర్మెంట్ అవార్డు ఒకటి ఇచ్చేసి పంపేయండి రా ప్లీజ్. ఒక్క నిమిషం, నాది ఒక చిన్న. వాడు స్టన్నింగ్ లో ఉన్నారు, ఏదో గ్యాస్ ట్రబుల్ అనుకున్నా. వాట్ హ్యాపెన్ రా? లేదు ఒకటి చూసావా, వాడికి కాలు కూడా నిలవట్లేదు, నిన్ను పట్టుకుని నించున్నాడు. ఈ ఏజ్ లో ఎందుకు వాడు ఈ షోలా చేసి ఏంటి డ్రామా రే? అది ప్లీజ్ యు వాంట్ టు రిటైర్ రా రే. పండులా బాగా చేస్తున్నాడు వాడు, రా ఉండాలి. ఆఫ్టర్ 5 years వాడే పోతారు. మనలా 8 years 10 years ఉన్నాం రా, వాడు 2 years లో పోతాడు. కాదయ్యా, ఏంటి పరిస్థితి? నువ్వు ఎందుకు చేయనంటున్నావు? అటు పక్క టీం లీడర్ ఉందా? అవును, మా టీం లీడర్ ఏది? ఆదిని అడగాలి ఏం చేశాడు. వాడు ఏ షోస్ లో ఏం చేశారు మా? ఏం చేయలేదు. వీడే పాపం ఎడిటింగ్ చేసి బాగా వేస్తున్నాడు అది, కానీ వాడు ఎప్పుడు బాగా చేశాడు చెప్పు? నువ్వు నీ చేయి ఎందుకు? నువ్వు కాలు నొప్పిగా ఉందా? అది శ్రీ సత్య ఏది? శ్రీ సత్య కనపడట్లేదు, శేఖర్ మాస్టర్ కనపడట్లేదు. అది మరి ఏం చేద్దాం? ఏంటి ఎలా ప్లాన్ చేద్దాం? దేనికి వచ్చావు టీం లీడర్ లేనప్పుడు? నేను వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేయడానికి రాలేదు, నా ఇష్టం వచ్చిన చాటు కూర్చుంటా. నా టార్గెట్ ఓన్లీ హన్సిక. అంతే ఫిక్స్. Yes. నువ్వు ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నావు? అలా ఓడిపోతే మరి వాళ్ళ టాస్క్లు చేస్తావా? ఖచ్చితంగా చేస్తాం, కానీ నాకు కొంచెం ఫ్యూచర్ తెలుసు, ఏది గెలుస్తుందో ముందే తెలుసు కాబట్టి అటు కూర్చుంటాం. సో నో మోర్ టీమ్ లీడర్స్ అన్నమాట.